ఇట్లా విముక్త ఉద్యమానికి మీరు నాయకులుగా ఎట్లా అయ్యారు? నేను నాయకులైనమంటే పౌర హక్కుల సంఘం కాలం నుంచి తిరిగేది. తర్వాత ఎవరు మీటింగ్ పెట్టినా పోయి వినేది, సపోర్ట్ చేసేది. ఆ తర్వాత 2001లో ఐక్యవేదికలో భాగంగా తెలంగాణ కోసం ఎన్ని మీటింగులు పెట్టినామో అసలు మాకే ఇవాళ చూస్తే లిస్ట్ వేసుకుంటే 100 పైన ఉంటాయి మీటింగులు. అన్ని మీటింగులు పెట్టినాం. ఇది నేను చెప్పేది 2 ఏళ్ల కాలంలో. 610 జీవో మీద విపులంగా పుస్తకం తెచ్చినాం. ఆ పుస్తకం అనేది మొత్తంగా 610 జీవో మీద అసెంబ్లీలో చర్చకు అది దోహదపడింది. ప్రతి ఒక్కరు దాన్ని చూయించి అసెంబ్లీలో చాలా అర్థవంతంగా చర్చను లేవనెత్తటం, మాట్లాడటం జరిగింది. పెద్ద ఎత్తున చాలా సమాచారం తీసుకొచ్చి నీళ్లు రాకపోవడంతో తెలంగాణ వ్యవసాయ రంగం మీద ఉన్న ప్రభావం, ఒక వ్యావసాయిక విప్లవం, హరిత విప్లవం అనేది నీటి లేని ప్రాంతాలను ఏం చేసిందనే విషయాన్ని విపులీకరించటంలోను, తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్లా కోల్పోయింది అని చెప్పటంలోనూ చాలా కృషి చేసినాం. తెలంగాణ వ్యవస్థలు ఎట్లా విధ్వంసమైనవి, రాజకీయాల్లో తెలంగాణకు ఉండే సంబంధం ఎట్లా తెగిపోయింది, ఇవన్నీ కూడా చాలా విషయాలు మేము చాలా విపులంగా చెప్పగలిగినాం. ఆ రకంగా ఒక పాత్ర మేము విద్యావంతుల వేదికగా ఏర్పడినాక 2004లో ఈ అంశాలపైన విస్తృతంగా మీటింగులు పెట్టి గ్రామ స్థాయి దాకా కమిటీలు వేసి ప్రచారం చేసినాం. అంతవరకు ఒక జనసభ తప్ప గ్రామ స్థాయి దాకా కమిటీలు వేసి పనిచేసిన సంఘాలు తక్కువ. అట్లా తెలంగాణ జనసమితి అనేది ఒక జాగృతిని తీసుకొచ్చింది ప్రజల్లో. అందువల్ల ఏమైందంటే 2009లో తెలంగాణ జేఏసీ అనేసరికి ఇక వయసు రీత్యా పెద్ద నేను, అప్పటికే యూనివర్సిటీలో ప్రొఫెసరు, తర్వాత బయట కూడా బాగా తిరిగినాం కాబట్టి తెలంగాణ కోసం ఊరూరు తిరిగినాం, మీటింగులు పెట్టినాం. కాబట్టి సహజంగానే ఇంకా ఒక అవకాశం ఏంటంటే జయశంకర్ గారు ఉండాలి. జయశంకర్ గారే సరే చైర్మన్గా ఉండాలని అందరం అప్పుడు అందరూ అనుకున్నారు. సహజంగానే ఆయన పేరే ముందు వస్తుంది. కేసీఆర్ గారు కూడా ఆయన్నే చేద్దామని నిర్ణయించుకుంటే జయశంకర్ గారు అప్పటికి ఆయన ఇక వయసు పై ఉన్న 74, 73, ఆయనకు 73 అనుకుంటా అప్పటికి. ఆయన అన్నాడు, ఇక ఈ వయసులో నేను ఇంకా తిరగటము ఇవన్నీ కూడా నాకు కష్టము, కాబట్టి కోదండను ఉంచండి అని ప్రతిపాదించటం వల్ల మరి కేసీఆర్ గారు కూడా దాన్ని అంగీకరించి మిగతా పార్టీల ముందు ప్రతిపాదన పెడితే యూనివర్సిటీ ప్రొఫెసరు, బయట కూడా తెలంగాణ కోసం పనిచేస్తున్నాడు, మరి బాగానే ఉంది ఆలోచన, ఏ పార్టీ వాడు కాదు కాబట్టి ఉండనీయమని చెప్పాను. పదే ఈ మధ్యనే జానారెడ్డి గారు ఎక్కడో కలిసి ఆయన ఇంట్లోనే ఆ విషయాలు ప్రత్యక్ష సాక్షులం. అట్లా నేను జేఏసీకి చైర్మన్ అయ్యి జేఏసీని సమర్థవంతంగానే నడిపినాం. మరి దానికి నియమించినందుకు అరే తప్పుడు వ్యక్తిని నియమించిండ్రు అని నిందనైతే వాళ్ళ మీద పడకుండానే మేము జాగ్రత్త పడ్డాం.